చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి అకాల మరణం రాజకీయ వర్గాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కర్మన్ ఘాటులోని మధుసూదన్ రెడ్డి నివాసంలో ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వంగ మధుసూదన్ రెడ్డి కేవలం కార్పొరేటర్ మాత్రమే కాదని ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నిజమైన ప్రజా నాయకుడు అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిన్న మరణించిన వంగ మధుసూదన్ రెడ్డి ఈ ప్రాంత కార్పొరేటరే కాదు, ప్రజానాయకుడు. పేదలకు ఎక్కడ ఎవరికి ఆపద ఉన్నా నేనున్నానంటూ దాన్ని ఎక్కడి నుంచో ఎంతో కష్టపడి 10-20 సంవత్సరాలు దేవాలయం వచ్చి ఈరోజు అలాంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం. ఇలాంటి మంచి వ్యక్తిని ఆ దేవుడు కూడా కాపాడలేదు. ఇటీవల కూడా నా దగ్గరికి వచ్చి 6 నెలల కింద మా ప్రాంతంలో కొన్ని రోడ్లు కావాలని చెప్పి కమిషనర్ చెప్పి 10 కోట్ల రూపాయలు సీసీ రోడ్ శాంక్షన్ చెప్పి కంప్లీట్ చేసి అన్నా కంప్లీట్ అయిపోయిన రోడ్లను నేర్పించిన. మళ్ళీ ఏమైనా కావాలన్నా కూడా రా మధు అని చెప్పి ఒక సొంత తమ్ముళ్ళలాగా 35 ఏళ్ళకి వెళ్ళి ఉన్న అనుబంధం. ఆ తర్వాత కూడా దగ్గర రిలేషన్ కూడా కావడం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బంధువులు, ప్రజాబంధువులు. నాయకులలో ఏంటంటే ఎలక్షన్లప్పుడే ఎన్నికవటానికి డబ్బులు ఖర్చు పెడతారు తప్ప ఎలక్షన్లు అయినా కూడా 5 ఏళ్ళు కూడా ప్రజల కోసం పేదోళ్ళు ఎవరు వచ్చినా ఏ కష్టం ఉందన్నా నేను ఉన్నానని చెప్పి సొంత డబ్బులతో కష్టాలు తెచ్చిన నాయకులు చాలా తక్కువ, అరుదుగా ఉంటారు ఇలాంటి నాయకులు. ఇలా జంట నగరాలు ఉన్నాయి కాదు, తెలంగాణలోనే ఒక మంచి యువ నాయకుని కోల్పోయాడు. ఆ కుటుంబానికి వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని